నన్నెక్కిస్తావు. 2 సార్లు ఈ వయసులో సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి నీ వల్ల సర్వనాశనం అయిపోయిన నన్ను పిఎస్ మెట్లు ఎక్కిస్తావు, క్రిమినల్ కేసులు పెడతావు. నేను పెడదామనుకున్న అవసరం లేదు. జరిగే కథ అంతా నిన్ను ఎక్కడికి లాక్కెళ్ళాలో అక్కడికే లాక్కెడుతుంది. నీ అహంకారమే దానికి కారణం. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఈ కేసులు, బెదిరింపులు ఇవన్నీ టోటల్గా ఏంటంటే ఆ మనిషి ఏంటంటే స్వార్థం, పదవీ వ్యామోహం, డబ్బు, అహంకారం. ఈ అహంకారంతో నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది. నిన్న మొన్నటిదాకా ఎవరైనా గురువుగారు అన్నారు. ఒక్క మాట అనడానికి ఎవరైనా సాహసించారా? అన్వేషిగాడంత పెద్ద మాట అంటే వాడిని ఏమన్నా చేయగలిగాడా ఈ పెద్ద మనిషి? వాడి మీద క్రిమినల్ కేసు పెట్టగలిగాడా? లోకు నేనా? నా మీద కేసులు పెడతావు. అయినా కన్నోరు మూసుకున్నా దేవుడా రక్షించు అనుకున్నాను తప్పితే నేనేం మాట్లాడలేదు. ఏ నోటితోటి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు, ఏ నోటి ద్వారా లక్షలో కోట్లో సంపాదించాడు, అదే నోటితోటి వాళ్ళ అధప్పా తాడానికి వెళ్ళిపోయాడు. ఇంకా లేవలేడు. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత లేచి మళ్ళీ ప్రవచనాలకి స్టేజ్ మీకు ఇస్తే ఈసారి తగిలేది నీకు గుడ్లే. కోడిగుడ్డు పెట్టి కొట్టకుండా ఏ ఒక్కడు ఉండడు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కదా. ఏం మాట్లాడినా చెల్లుతుంది. నన్ను ఎవరేమంటారు? దమ్ముంటే రండి అన్నాడు. జాతకాలని, వాస్తు శాస్త్రాలని ప్రతి వాడిని విమర్శించాడు. ఈయనొక్కడే బతికేస్తాడా? ఫోటోలు తీసేటువంటి వాళ్ళని, ఫోటోగ్రాఫర్లను పెళ్ళిలో వాళ్ళ సంపాదన లేకుండా వాళ్ళని విమర్శించాడు. నిన్న ఆటో డ్రైవర్ని విమర్శించాడు. అసలు వీళ్ళు వాళ్ళు అనలేదా? ప్రవచనాలు చెప్పేవాడు రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత చెప్పుకుని బతికితే గౌరవప్రదం, అయ్యా నమస్కారం అంటారు. ఆడవాళ్ళ చీరలు ఎందుకండి, టీషర్ట్లు. పోనీ మగపిల్లాళ్ళు దుద్దులు పెట్టుకుంటున్నారు, వాళ్ళ గురించి విమర్శించాడా? వాడి ఇంటి మీదకి వచ్చి గుంజి కొడతాడు. మగవాళ్ళని ఏమండు? లోకువ స్త్రీ శరీర భగాలు.